కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. మరి కొద్ది రోజుల్లో 2 ఏళ్లు పూర్తయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేల తీరుతెన్నులపై ఆత్మసాక్షి ఓ సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వే 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఈ 175 నియోజకవర్గాల్లో దాదాపు 92 నియోజకవర్గాలు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 5 పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరో 4 మిడిల్లో కొట్టిమిట్టాడుతున్న ఒకే ఒక్కడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం దాదాపుగా 175 నియోజకవర్గాల సర్వేలో పాత నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే విడుదల చేసిన సందర్భంగా 5 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి, 4 నియోజకవర్గాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలు రెడ్ జోన్ అంటే కారణం ఏంటంటే ఈ 5 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్నికలు పెట్టినా ఓడిపోయే పరిస్థితి ఉంది. మరో 4 నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఈ ఆరెంజ్ జోన్లో అంతా ప్రముఖులే ఉన్నారు. అయితే కేవలం ఒక్క మగాడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాడు, గ్రీన్ జోన్లో ఉన్నాడు. గ్రీన్ జోన్ అంటే ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇప్పటికీ ఎన్నికలు పెట్టినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధిస్తాడన్న అభిప్రాయం ఈ ఆత్మసాక్షి సర్వే వెలువరిచింది. దీనిలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ ఎమ్మెల్యేగా పనిచేస్తారు. తమ్ముడో వైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోవైపు పనిచేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షంలో సరైన క్యాండిడేట్ దొరకపోవడం, ఇప్పటికీ ప్రతిపక్షం కోటంరెడ్డిని ధీటుగా ఎదుర్కోలేకపోవడంతో ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కోటంరెడ్డి సేఫ్ జోన్లోనే ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఆయన వైసీపీలో ఉన్న ఆ సర్వేలో సైతం కోటంరెడ్డి సేఫ్ జోన్లోనే వచ్చారు. ప్రస్తుతం ఈ సర్వేలో కూడా ఆత్మసాక్షి సర్వేలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎలాంటి డోకా లేదనే చెప్పవచ్చు. డంకా బజాయించి ఇవాళ ఎన్నికలు పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధిస్తారని ఆత్మసాక్షి సర్వే సారాంశం. ఈ సారాంశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 92 నియోజకవర్గాల్లో 92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 41 మంది ఎమ్మెల్యేలు వాళ్ళలో మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళలో మంత్రులు కూడా ఉన్నారు. అయితే కేవలం 42 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇవాళ ఎన్నికలు పెట్టినా ఈ గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్కడు, అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. దాదాపు నెల్లూరు జిల్లాలో గాలి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వివిధ రకాలైన పంటలు ధరలు, ధాన్యం ధర, టమాటో ధర, అదే అరటి ధర, ఇలా రకరకాలుగా చెప్పుకుంటా పోతే రైతుల్లో మొత్తం వ్యతిరేకత ఉన్నదనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎంత ప్రగల్భాలు పలికినా కేవలం నెల్లూరు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తప్ప మిగిలిన ఎవ్వరూ సేఫ్ జోన్లో లేరని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేందుకు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ అసంతృప్తి పెరిగిపోతుందే తప్ప తరగదు. ఎప్పటికీ ఇది జరిగే పని కాదు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సేఫ్ జోన్లో పడేదానికి, గ్రీన్ జోన్లో వచ్చేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం మిగిలిన ఎమ్మెల్యేలు పనిచేయాల్సి ఉంటుంది. దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తంలో కలిపితే ఒక్క ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తుంది. ఆత్మసాక్షి సర్వే అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వే. ఈ క్రెడిబిలిటీ ఉన్న సర్వే ప్రకారం ఈ రిజల్ట్ ప్రస్తుతానికి వస్తుంది. ఈ ఆత్మసాక్షి సర్వే వివరాలు ఇవి. ఈ మాత్రం ఛానల్ 9 సర్వే మాత్రం ఎప్పటికీ కాదు.
ఎన్నటికీ కాదు. దయచేసి ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకోవాలి. ఛానల్ 9 సర్వే మాత్రం ఇది కాదు. గతంలో కూడా మెయిన్ సర్వేలు చెప్పినప్పుడు అనేక మంది మమ్మల్ని విమర్శించారు. ఇది మీ సర్వే, మా సర్వే కానే కాదు. ఆత్మసాక్షి సర్వే ప్రకారమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే నెల్లూరు జిల్లాలో సేఫ్ జోన్లో ఉన్నారు, గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేపై రాబోయే రోజుల్లో మరింత విశ్లేషిద్దాం. పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దశాబ్దాల కళ. ఈ కలుజు వల్ల కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు, వాహనదారులకు దశాబ్దాల నాటి సమస్య కూడా పొట్టేపాలెం. వర్షం వస్తే కలుజు మీద వాహనదారుల ఫీట్లు. ఈ సమస్యపై ఎవ్వరూ పట్టించుకోలేదు. సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కలుసే. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒకే ఒక్కడు ప్రభుత్వాన్ని ఒప్పించారు, అధికారులను రప్పించాడు, అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధమన్నాడు. ఆయనే నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజల కల సాకారం చేశారు. పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 5వ తేదీ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి కళ నిజం చేశారు.